వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఈ దినం ఆదివారం, ప్రభువును ఆరాధిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము అని ప్రార్థిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమున వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన అన్యజనులమైన మనకు లభించునట్లు అబ్రహాము విశ్వాసము చేత పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై యేసుక్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. క్రైస్తవ పునాది ఈ మాటల్లో ఉంది. క్రైస్తవ పునాది ఈ మాటల్లో ఉంది. అబ్రహాము విశ్వాసము మూలముగా పొందిన ఆశీర్వచనము ఏమిటి? ఆశీర్వచనము ప్రామిస్ ఆఫ్ ఫ్రీ సాల్వేషన్ బై ఫెయిత్. విశ్వాస మూలముగా ఉచితముగా కలుగు రక్షణను గూర్చినటువంటి వాగ్దానము అబ్రహాము పొందాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. ఆ నమ్మకము అతనికి దేవుడు నీతిగా ఎంచాడు. తద్వారా అబ్రహాము వాగ్దానం పొందాడు. ఆ వాగ్దానం ఏమిటి? నీ సంతానమందు లోకములో ఉన్న అన్ని వంశాలు ఆశీర్వదించబడతాయి. The people who have had the faith like you will be rewarded by the same salvation as gift. రక్షణ వరముగా ఉచితముగా నీ వలె విశ్వసించిన వారికి అందరికీ ఇస్తాను అనేది దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. దానినే సువార్త అన్నారు. దట్ ఈస్ ద గాస్పల్. దట్ ఈస్ ద గాస్పల్ బ్లెస్సింగ్. కాబట్టి క్రైస్తవులారా, మీరు ఆశీర్వచనము అనే పదం వాడితే మీరు ఫస్ట్ రికగ్నైజ్ చేసి ఎక్నాలెడ్జ్ చేయాల్సింది ఏంటంటే రక్షింపబడిన అనుభవము. The experience of the salvation is the blessing. డబ్బులు కలిగి ఉండటం, ఉద్యోగం కలిగి ఉండటం, సంతానం కలిగి ఉండటం, ధనం కలిగి ఉండటం, ఇల్లు కలిగి ఉండటం, ఆస్తి కలిగి ఉండటం, పొలం కలిగి ఉండటం, విజయం పొందటం, పేరు ప్రఖ్యాతులు ఉండటం ఆశీర్వాదం అనుకుంటున్నారు. These all are earthly things. Those are not the blessings. The meaning of the blessing is nothing but the experience of salvation.
దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం చేత ఉచితంగా రక్షించబడటం అనేదే నిజమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము అనే పదము విశ్వాసికి వర్తిస్తుంది, అవిశ్వాసులకు వర్తించదు. ఒక అవిశ్వాసి, యేసును నమ్మని వారికి ఎంత హోదా, ఆస్తి, పదవి, పేరు, ప్రఖ్యాతి ఉన్నా వాడు ఆశీర్వదించబడిన వాడు కాదు. బైబిల్ ప్రకారం వాడు శాపములో ఉన్నవాడు. స్టిల్ హీ ఈజ్ అండర్ ద కర్స్ ఆఫ్ ద లా, కర్స్ ఆఫ్ ద సిన్ఫుల్ నేచర్. ఇది బైబిల్ని జాగ్రత్తగా ఎరిగిన వారికే అర్థమవుతుంది. ఇవాళ లోకంలో ఎంతోమంది మహానుభావులుగా పిలిపించుకుంటున్న వారు ఉన్నారు. వారు లోకం దృష్టిలో మహానుభావులు. వారు యేసును ఎరుగకుండా పరలోకం చేరలేరు. వారు పాతాళ వశమై అగ్నిగుండానికి వెళ్ళాలి. కాబట్టి మనుషులు మహానుభావులను పిలుచుకుంటున్నప్పుడు ఆ వ్యక్తులను బట్టి మీరు సంబరపడనక్కరలేదు. వారు యేసు నరకకపోతే వారు నరకాగ్నికే వెళతారు. వారెంతటి గొప్పవారైనా కూడా, వారు ఎంతటి ఘనత వహించిన వారైనా కూడా. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు? అబ్రహాము పొందిన ఆశీర్వచనం అన్యజనులు అయినటువంటి మనము కూడా పొందేటట్లుగా యేసుక్రీస్తు మన కొరకు శాపము అనుభవించాడు, తద్వారా మనకు విమోచన ఇచ్చాడు. మన కోసం ఆయన శాపంగా మారాడు. జీసస్ బికేమ్ సిన్, కర్స్. He is not the sinner, but he became sin for us. మన కొరకు యేసుక్రీస్తు పాపి స్థానంలో నిలుచుటకు పాపముగా మారాడు. ఆయన పాపంగా మారి పాపానికి శిక్ష పొందాడు. ఆయన శరీరం మీద పాపం మోపబడింది. ఇంప్యూటెడ్ సిన్ ఆఫ్ హ్యుమానిటీ on the body of Jesus Christ. Roma 8:3. Imputed sin of humanity on the body of Jesus Christ, the sinless one, who was made sin by God. దేవుని చేత పాపముగా తీర్చబడ్డాడు. అందుకే శాపగ్రాహి అయ్యాడు. అందుకే మనం శాప విముక్తి పొందాం. The transfer of the curse of us onto the body of Jesus Christ made us free from the curse. శాపము నుండి మనలను విమోచించింది ఏమిటనగా యేసుక్రీస్తు శరీరము పైకి మన శాపము తర్జుమా చేయబడింది, ట్రాన్స్ఫర్ చేయబడింది. ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శిలువలో జరిగింది ఇదే, ఈ క్రియే. అందుకే అన్యజనులకు రక్షణ కలుగునట్లు, భౌతికంగా పుట్టిన యూదులకే కాదు రక్షణ, అన్యజనులకు కూడా ఉచితంగా రక్షణ ఇవ్వటం దేవునికి సంకల్పంలో ఉన్నది, ప్రణాళికలో ఉన్నది. ఇవాళ నేను ఎప్పుడు ఆనందించేది ఏమిటంటే, నేనెంత భాగ్యవంతుణ్ణి, ఎంత కృప పొందినవాడిని. హోలీ బైబిల్ అంతా కూడా పైనుండి చివరి వరకు, మొదటి నుండి చివరి వరకు పూర్తిగా పారాయణం చేసి వివరించే భాగ్యం ఈ దరిద్రుడికి ఎంత గొప్పగా దొరికింది. ఈ దీనునికి ఎంతటి మహిమ కలిగింది. అది నేను ఎప్పుడు తలుచుకొని ప్రభువును స్తుతిస్తాను. మనం అన్యజనులము, పాపులమై ఉన్నాము కదా, మరి మనకు ఇట్టి భాగ్యం ఏమిటి?
ఎప్పుడూ స్తుతిస్తుంటాను. నాకు ప్రభు పట్ల విపరీతమైన ప్రేమ గౌరవాలు పెరిగిపోయాయి. ఎందుకంటే నేను ఎంత అల్పుండ నేను ఎరుగుతాను. నేను అన్యజనుడిని. ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ద రేస్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము జాతిలోని వాడిని, సంతతి వాడిని కాదు నేను. ఆమె ప్యాగన్ వన్, అన్యుణ్ణి. నాకింత గొప్ప రక్షణ ఇచ్చాడు, తనను సేవించు భాగ్యం ఇచ్చాడు, ప్రపంచంలో ఏ మానవుడికి లేని ఆధిక్యత ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు. దానికి నేను ఏమని కృతజ్ఞతలు చెల్లించగలను? కనుక మిత్రులారా, మీకోసం యేసు శాపముగా మారాడు. ఇది మీరు గుర్తెరగండి. మీకోసం యేసు పాపముగా మారాడు. మీరు గుర్తెరగండి. ఆయన పాపమును భరించాడు, వహించాడు, శిక్షను అనుభవించాడు, విడుదల మనకు ప్రకటించాడు. కనుక మనం జీవిస్తున్న జీవితం ఆయనదే, మనది కాదు. మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాము. కానీ ప్రభువు తన యందు మనలను బ్రతికించి ఉన్నాడు. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను. మనుషుడు చేసిన వడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడు దానిని కొట్టివేయలేడు. జాగ్రత్తగా వినండి. మనుషుడు చేసిన వడంబడిక, సో మెనీ జీవోస్ now implementing by the government or formed by the previous governments, and those who are settled in the society because they were needed one for the people and accepted by the people of the state and the central nation. గ్రహించండి. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో జీవోలు పాత ప్రభుత్వాలు చేసినవి కంటిన్యూ అవుతులేదా? ఎందుకు? అవి పీపుల్ ప్రాజెక్ట్స్, ప్రజల అంగీకారం పొందినటువంటి. అందుకే చెప్పాడు, మనుషులు చేసిన వడంబడిక స్థిరపడిపోతే దాన్ని ఎవడు కొట్టేస్తాడు? ఎవడు కొట్టేయలేడు. మనుషులు పొందిన వడంబడిక స్థిరపడింది, దాన్ని కొట్టేయడానికి సాహసం చేయరు. పబ్లిక్ రెబెలియన్ అవుతారు అది చేస్తే. ఇప్పుడు ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ మీద ఉన్నటువంటి అట్రాసిటీ యాక్ట్కున్న పవర్ని రెడ్యూస్ చేస్తూ తీసుకున్న డెసిషన్ మీద ఇప్పటికీ ఢిల్లీలో దేశమంతటి నుంచి రిప్రజెంటేషన్ వెళ్ళి గొడవ చేస్తున్నారు. అది తీయాలంటే సాధ్యం కాదు. రిజర్వేషన్స్ తీసేయమని చాలామంది కోరుకుంటున్నా రిజర్వేషన్స్ ఇంకా కంటిన్యూ చేసే తీరుతోంది గవర్నమెంట్. ఎందుకు? స్థిరపడిన ఒప్పందం అది, మనుషులు చేసిన ఒప్పందమే. అట్లాగే ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఒప్పందం ప్రజామోదం పొందింది. పేరు టైటిల్ మార్చి కంటిన్యూ చేస్తోంది ఇప్పటి ప్రభుత్వం, అప్పటి దాన్ని కాకోకుండా. సో ఇప్పుడు వేరే టైటిల్తో దాన్ని పిలుస్తున్నారు. ఎన్టీఆర్ సేవ ఆర్ ఎన్టీఆర్ సేవ హెల్త్ ఏదో పిలుస్తున్నారు దాన్ని. సో మనం గుర్తెరగాలి. విధవరాండ్ర పెన్షన్ కానివ్వండి, రూపాయి కిలో బియ్యం కానివ్వండి, ఇవన్నీ వడంబడికలు, ప్రభుత్వం చేసిన వడంబడికలు, ప్రభుత్వం ప్రజలతో ఇవి స్థిరపడ్డాయి. అంత తేలిగ్గా తీసేయటం. వెన్ దట్ ఈస్ ట్రూ, when that condition is true, why can't we mingle with the spiritual aspect? మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవటం దీన్ని ఎందుకు వాడుకోకూడదు? పౌలు ఏమంటున్నాడంటే, ఇది స్థిరపడిన వడంబడిక, కొత్త నిబంధన, ఇది కొట్టివేయబడదు. అబ్రహాము సంతానమునకు వాగ్దానము చేయబడిందే, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనెను. సంతానములు
వేరు, సంతానము వేరు. సంతానము అంటే సింగులర్, సంతానములు అంటే ప్లూరల్. కనుక పౌలు అంటున్నాడు ఒక్కడొస్తాడు, ఆ ఒక్కని సంతతి అన్నాడు. ఆ ఒక్కని సంతతి అంటే యేసుక్రీస్తే ఆ ఒక్కడని పౌలు చెబుతూ ఆయన ఎందు విశ్వసించిన వారు ఆయన ఎందు సంబంధులు, సంతతి. The people who believed Jesus Christ and the God, Father of Jesus, will become the children of the God. John 1:12-14. కనుక మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని పిల్లలము, క్రీస్తు ద్వారా అవుతున్నాము, వారసులం అయిపోతున్నాము. వారసులం అవుతున్నప్పుడు వాగ్దానము వర్తిస్తుంది. కనుక విశ్వాసమూలమైనటువంటి వారసత్వం వాగ్దాన ఫలితాన్ని అనుభవించేటట్లుగా చేస్తుంది. కుమారుడు పని చేస్తున్నాడంటే జీతానికి కాదు, ఇష్టపూర్వకంగా పనిచేస్తాడు. అలాగున రక్షించబడిన కుమారులైన వారు తాము చేస్తున్న పనులు ఇష్టపడి చేస్తున్నారు. దోస్ వర్ నాట్ మ్యాండేటరీ ఫర్ సాల్వేషన్. అవి రక్షణకు ఆధారమైన క్రియలు కాదు, రక్షింపబడినందున చేసే క్రియలు. కాబట్టి అవి నీతి సంపాదించుట కొరకు చేసేవి కాదు, నీతిమంతులమై ఉన్నందుకు చేసే క్రియలు. దాట్ ఈస్ ద డిఫరెన్స్. అన్బిలీవర్స్ అనుకుంటారు, అవిశ్వాసులు ఈ పని చేస్తే మనకు దీవెన వస్తుంది అనుకుంటారు, నీతి వస్తుంది అనుకుంటారు. కానీ క్రైస్తవుడైతే నీతిమంతుడైనాను గనుక నేను క్రీస్తునందు విశ్వాసం ద్వారా నేనిప్పుడు ఈ క్రియలు చేస్తాను. నాకు బహుమానం కోరి కాదు, పేరు ప్రఖ్యాతులు కోరి కాదు, నేను క్రీస్తు బిడ్డను గనుక సేవ చేస్తాను. నేను క్రీస్తు బిడ్డను గనుక సేవ చేస్తాను తప్ప పరలోకంకి వెళ్ళటం కొరకు పనులు చేస్తున్నాను కాదు. అది తాత్పర్యం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను. ఆయన అనేకుల గురించి అన్నట్టు నీ సంతానములకు నన్ను చెప్పక ఒకరిని గురించి అన్నట్టే నీ సంతానమునకు నా సంతానము క్రీస్తు. మీకు బైబిల్ సెంటర్ ఆఫ్ ద బైబిల్ క్రైస్టే. The meaning of the Bible is in Christ. Christ-centered Bible అది. కనుక ఎవరు రిలేట్ అయినా, అబ్రహాము రిలేట్ అయినా, ఇస్సాకు రిలేట్ అయినా, యాకోబు అయినా, మోషే అయినా, బైబిల్లో ఏ వ్యక్తి అయినా యేసుతో ముడిపడినప్పుడే పర్పస్ ఆఫ్ గాడ్ ఉంది తప్ప విడిగా లేదు. గుర్తెరగండి. కనుక అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం కొట్టివేయబడదు. దాని తరువాత 430 ఏళ్లకు వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానాన్ని ఎలా కొట్టేస్తుంది? వాగ్దానం ధర్మశాస్త్రం కంటే ముందు. ఇది జూయిష్ పీపుల్ అండ్ ముస్లిమ్స్కి తెలియదు. దే స్టార్ట్ ఫ్రమ్ ద మోజెస్. మోషే నుండి వాళ్ళు ప్రారంభిస్తారు. లా ఆఫ్ మోజెస్, తౌరాత్. కాబట్టి నేను మనవి చేస్తూ ఉన్నది ఏమిటంటే, అన్యజనుల రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభు శిలువపై మరణించాడు, ప్రాణం పెట్టాడు. అప్పుడు మనమంతా ఆయనతో కూడా ఉన్నాము. విశ్వాసము చేత మనమందరము ఆయన శరీరములో భాగస్థులమై ఉన్నాము. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఏమిటంటే 430 సంవత్సరాల తర్వాత వచ్చిన మోషే ధర్మశాస్త్రం అబ్రహాము పొందిన వాగ్దానాన్ని కొట్టేయదు. ఇట్ కెనాట్ క్యాన్సిల్. అది వ్యర్థపరచబడదు. అర్థమైందా? కనుక రక్షణ యెహోవాదే.
మానవులు ఉచితంగా తొడిగించుకొనిటే రక్షణ వస్త్రం ఆయన ఇచ్చేది, ఆయన చేసేది. కనుక దేవుని బిడ్డలమైన మనము మేము రక్షణ ఇస్తాం రండి అనకూడదు. సేవకులు రండి రక్షణ పొందండి, రక్షణ మా చేతుల్లో అందిస్తాం అనకూడదు. ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ట్రస్ట్ జీసస్ క్రైస్ట్ అండ్ బీ సేవ్డ్. అది మెసేజ్. డోంట్ కాల్ దెమ్ టు గెట్ ద సాల్వేషన్ త్రూ యూ. నువ్వేదో వాళ్ళకి బాప్తిసం ఇస్తావు కాబట్టి నువ్వు రక్షణ ఇస్తావని అనుకోబాక. నీటి బాప్తిసాలు రక్షణ పొందిన వాళ్ళు కొల్లలుగా తీసుకుంటున్నారు, మత క్రైస్తవులుగా మారిపోతున్నారు. బట్ ద రియల్ క్రిస్టియానిటీ, ట్రూ క్రిస్టియానిటీ, స్పిరిట్ ఫిల్డ్ క్రిస్టియానిటీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఈ వచనాలు చూడండి. ఈ స్వాస్థ్యము ధర్మశాస్త్రము మూలముగా కలిగితే ఇక వాగ్దానము వలన కలిగింది కాదు. ఈ స్వాస్థ్యము, ఏ స్వాస్థ్యము? పరలోకం క్రియల వల్ల కలిగితే వాగ్దానం మూలంగా కలిగింది కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళంతా కూడా క్రియ చేసిన వారే, కానీ విశ్వసించినందున చేసినవారు, విశ్వాసం ఉంచినందున చేసినవారు. నేను 2018-19 జూన్ మధ్యలో కొన్ని వేల మందికి ఆహారం పెట్టాలి, పేదలకు, రోగుల యొక్క అటెండెన్స్ కనుక్కున్నాను. నా దగ్గర 5 పైసలు లేదు. ఐ ట్రస్టెడ్ మై లార్డ్. నా ప్రభువుని నేను నమ్ముకున్నాను. దేవుణ్ణి అడిగాను, దేవా గివ్ మీ ద హ్యాండ్స్ టు హెల్ప్ అదర్స్, పూర్ పీపుల్, సిక్ పీపుల్, నీడీ పీపుల్ అని అడిగాను. అట్లా అడిగినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు. ఇప్పుడు మేము క్యాన్సర్ హాస్పిటల్లో 300 పీపుల్, 250 to 300 ఎవ్రీడే ఎక్సెప్ట్ సండేస్ ఫ్రీగా ఫుడ్ ఫెసిలిటీ కల్పించాం. వీ అనౌన్స్ ఇట్ ఈస్ నాట్ ద అన్నదాన, ఇట్ ఈస్ ద ఫుడ్ ఫెసిలిటేషన్ బై లయన్స్ క్లబ్ చెప్పాం. తర్వాత తణుకులో ఒక 100 మందికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవ్రీడే లంచ్ ప్రాజెక్ట్ చేయడానికి ఒక బిషప్ గారి ద్వారా యత్నం చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ పాసిబుల్. తర్వాత అతిపెద్ద హాస్పిటల్ ఏలూరులో ఉన్నది, ఐ డోంట్ టెల్ యూ ద నేమ్, 2000 మంది వరకు అక్కడ రోగులు ఉంటారు. మొత్తం ఓపీతో కలుపుకొని సూపర్ స్పెషల్స్ అన్నింట్లో కూడా పేదలు, రోగులు, వాళ్ళని రీచ్ అవటానికి నేను యత్నం చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫెయిత్ ఇన్ గాడ్, నాట్ బై డిపెండింగ్ ఆన్ హ్యూమన్ బీయింగ్. దయచేసి గుర్తించండి. అందుకు నేను ఎప్పుడు చెబుతాను, యువర్ ఫెయిత్ ఆన్ జీసస్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ టు డూ ద మిరాక్యులస్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. సమాజంలో క్రీస్తునందలి విశ్వాసం గొప్ప కార్యాలు చేయడానికి ప్రపంచంలో మనల్ని రుజువు చేస్తుంది. సోదరుడా, సోదరి, ఎవరు ఎన్నడూ చేయని కార్యాలు నీ ద్వారా దేవుడు విశ్వాసం చేత చేయించగలుగుతాడు. నీకు జరగటం కాదు, నీ ద్వారా జరుగుతాయి. నువ్వు పొందటం గొప్ప కాదు, ఒక మెరకల్. నువ్వు మెరకల్గా మారటం, నువ్వు మెరకల్ సృష్టించటం, నీ చేత జరగటం ఉందే, దాట్ వాజ్ ద ఇష్యూ అండ్ ఫెయిత్ ఆన్ క్రైస్ట్. ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఇఫ్ ఎ క్రిస్టియన్ కెన్ స్టాండ్, he can turn the world up and down. భూమిని తల్ల కిందలు చేయగలిగే శక్తి క్రైస్తవుడి దగ్గర ఉంది. ట్రూ క్రిస్టియానిటీ దగ్గర ఉంది. ఏది పడితే చెప్పుకునే క్రైస్తవుడు కాదు, దొంగ క్రైస్తవుడు కాదు, దొంగతనం చేసే క్రైస్తవుడు కాదు. ట్రూ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్, హ్యావింగ్ ఫెయిత్ ఆన్ హిమ్ alone, will do the great things in this world. ఈ లోకంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ముగిస్తూ మనవి చేస్తున్నాను, ధర్మశాస్త్రం మూలంగా భక్తులం అని చెప్పుకోకండి.
మీ క్రియల చేత అతిశయించబాకండి, కృప చేత అతిశయించండి. కృపయే మిమ్మల్ని రక్షించింది, మీ క్రియలు కాదు, మీ మెరిట్ కాదు. ఆయన ఇచ్చినటువంటి రక్షణ, గ్లోరియస్ మెరిట్ హ్యావ్ సేవ్డ్ యూ. ఇది గుర్తించండి. రేపటి వాక్య ధ్యానములో మనము గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానములో మనము ధ్యానము చేద్దాము. ఇంకా 27 దినాలలో మనం 6000 రీచ్ అవుతాము. 6000 రీచ్ అయిన తర్వాత మనము ప్రభుచితమైతే ఒక చిన్న కృతజ్ఞత కూటమైనా పెట్టుకోవాలని నాకు ఆశ ఉంది. మీరు కూడా ప్రార్థించండి. చాలా కార్యక్రమాలు అయిపోయాయి, చాలా టీవీ ఛానల్స్ వచ్చేసాయి. నాలాంటి వాక్యం చెప్పేవాళ్ళు వందల సంఖ్యల్లోకి వెళ్ళిపోయారు. వారి మధ్యలో ఇంకా ఈ చిన్న కార్యక్రమం, ఏ మెరాకలస్ టీచింగ్స్ లేని కార్యక్రమం వెళ్ళటం నాకే ఆశ్చర్యంగా ఉంది. బీ ద పార్ట్నర్స్ ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ బీ బ్లెస్డ్. ప్రసారంలో భాగస్థులై దీవించబడండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. మీ కృపలో వీరిని ఆశీర్వదించము. క్రియల చేత ఎవడు నీతిమంతుడు కాడు, క్రీస్తు యేసునందు విశ్వాసం చేత నీతిమంతులమవుతాం. ఆ భాగ్యము ప్రకటన అనేకులు నమ్మనట్లు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.